ఈసారి ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారు అని పేదవాడు ఆలోచించాడు. అక్కడ పేదవాడికి కనిపించే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఒకటి, నువ్వు పేదవాడికి కనిపించే జగనే అంటున్నావు. ఎందుకు తెలుసా? జగన్ని భూస్థాపితం చేయడానికి పేదవాళ్ళు కంకణం కట్టుకున్నారయ్యా. అమర్, ఏంటో తెలుసా? నువ్వు కోడి గుడ్డు పెట్టింది పొదగాలి ఇలాంటి మాటలు కాదు. పేదలు ఈరోజు జగన్ని ఓడిద్దాం అనుకుంటున్నారు. ఎందుకు ఓడిద్దాం అనుకుంటున్నారో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, తెలియకపోతే తెలుసుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 5 ఏళ్లలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఈరోజు కరెంటు బిల్లు కట్టాల్సింది మీలాంటి పెత్తందారులు కాదు, పేదవాళ్ళు కట్టాలి. పేదవాళ్ళు కట్టాలంటే 9 సార్లు మీరు పెంచారంటే ఒక్కొక్కసారి 2-3 రూపాయల లెక్కన వేసుకున్నా కానీ ఎగ్జాంపుల్ ఇది చెప్పేది. మీరు ఇప్పుడు ఒక రియాలిటీ ఏంటంటే ఒకప్పుడు 200 వచ్చే బిల్లు ఈరోజు 1000 రూపాయల దాకా వస్తూ ఉంది. అంటే ఆ రేంజ్లో మీరు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈరోజు పేదోడు ఆలోచిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మనం ఇదే ఫ్యాను ఇదే లైట్ ఉండేది, అప్పుడు మనకేమో 200 రూపాయలు వచ్చేదిరా కరెంటు ఛార్జీ. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఎందుకు మనం అదే వాడుతూ ఉన్నా, ఇంకా తగ్గించి వాడుతున్నా కానీ 1000 రూపాయలు వస్తూ ఉంది అని ఆలోచిస్తే ఇదంతా పెంచింది జగనే కదా. మనకి కరెంటు ఛార్జీలు తగ్గాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి? జగన్ కోటేయకూడదు, ఫ్యాన్ కోటేయకూడదు అని పేదవాళ్ళు చూస్తూ ఉన్నారు జగన్ వైపు. అదేవిధంగా రేపు జగన్ ఏం చేస్తూ ఉన్నాడు? ఎటు చూసినా కానీ బస్సు, మనం తెల్లారు లేస్తే బస్సులోనే వెళ్ళాలి. ఈ పెత్తందారులాగా మన కార్లు లేవు కదా. ఒకప్పుడు ఇదే రూట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంత రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఇంత పెరిగిపోయాయి? దీనికి కారణం జగనే కదా. అందుకని జగన్ను ఓడియాలి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు అన్నీ పెంచేశాడు ఈ జగన్ను ఓడియాలి. నిత్యావసర సరుకుల రేట్లు అన్నీ పెంచేశాడు, అందుకని ఈ జగన్ను ఓడియాలి. ఈ జగన్ను ఓడిస్తేనే మన పేదవాళ్ళు బతకగలుగుతాం, లేకపోతే బతకలేము. ఎందుకంటే వీడు జలగలా బీల్చేస్తున్నాడు. ఈ జగన్ ఒక జలగలా మారి మన రక్తం బీల్చేస్తున్నాడు. అందుకని మనందరం కలిసి ఈ జలగని రాష్ట్రం నుంచి తరింగొడితే ఫ్యానుని 151లో కాదు పెట్టాల్సింది, ఫ్యానుని 1లోనో 2లోనో పెట్టాలి. 1లోనో 2లో పెడితే లిమిట్ ఉంటుంది. 151లో పెట్టడం వల్ల ఈ విధంగా అన్ని రేట్లు పెరిగిపోయాయి. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ ఫ్యాన్ని 1లో 2లో పెడదాము. మనకు జగన్ కనిపిస్తూ ఉన్నాడు, మనం జగన్ని ఓడించేసి పక్కకు నెట్టేస్తే మనకు స్వాతంత్రం వస్తుంది, మనకు రేట్లు తగ్గుతాయి, మన బతుకులు మారుతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారయ్యా. అమర్నాథ్, సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడు? అతని సొంత ప్రాంతం ఎక్కడ? అతను ఉండేది హైదరాబాద్. అతను అడ్రస్ చూసినా అక్కడే ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో అతను ఓడిపోవడం ఖాయమని కూడా చెప్పడం జరిగింది. సీఎం రమేష్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు అమర్నాథ్. నువ్వు పిల్లికి కూడా పిచ్చమైన నువ్వు సీఎం రమేష్ గారి గురించి మాట్లాడతావు. వాళ్ళ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆయన ఒక జాతీయ పార్టీలో ఉన్నాడు, ఆయన జాతీయ పార్టీలో ఒక సభ్యుడు. ఆయన్ని వాళ్ళ పార్టీ ఆదేశించి అక్కడ అనకాపల్లి నుంచి పోటీ చేయమంటే పార్టీ ఆదేశానుసారం వచ్చాడు. అక్కడ అనకాపల్లి ప్రజలకు నేను న్యాయం చేస్తా, ఇక్కడ చేయలేని ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చేయలేని ఎన్నో పనుల్ని పూర్తి చేస్తా. యలమంచిలి కావచ్చు, పాయికారావుపేట కావచ్చు, నర్సీపట్నం కావచ్చు, అనకాపల్లి కావచ్చు, పెందుర్తి కావచ్చు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి ఫలాలు పేదవాళ్ళకు అందిస్తాను. కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తాను అని చెప్పి సీఎం రమేష్ గారు అక్కడ ప్రజలకు చెప్తున్నారు. నీకు దమ్ముంటే నువ్వు ఐటీ మినిస్టర్గా 2.5 ఏళ్ళు చేసావు కదా, నువ్వు ఐటీ మినిస్టర్గా అనకాపల్లి పార్లమెంట్కి కానీ వైజాగ్ పార్లమెంట్కి కానీ నువ్వు సాధించింది ఏంటి? అప్పుడెప్పుడో 13 లక్షల కోట్లు అన్నావు, దాంట్లో ₹1 కూడా వచ్చి పెట్టుబడి పెట్టలా. మీరు చేసింది రాష్ట్రానికి అప్పు 13 లక్షల కోట్లు, దాన్ని రివర్స్లో పెట్టుబడులు అని చెప్పి అబద్ధాలు చెప్పారు. మీ సాక్షిలో యాడ్లు ఇచ్చుకున్నారు. ఇది తప్పితే చేసింది ఏంటి? అమర్నాథ్ కోడి గుడ్డు పెట్టింది అన్నావు. ఇలాంటి గుడ్డు మాటలు తప్పితే నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఒక ఐటీ మినిస్టర్గా ఏ రోజన్నా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళావా? దాని గురించి నీకు అవగాహన లేదు. సరే, మళ్ళీ ఏదైనా ఇండస్ట్రియల్ సమ్మిట్స్లో ఏ రోజైనా మాట్లాడావా? మాట్లాడలేవు. నీకు ఇంగ్లీషు రాదు, తెలుగు శుద్ధంగా రాదు. మళ్ళీ సరే, నీకు కనీసం ఐటీ మినిస్టర్ అంటా ఉన్నావు కదా, ఐటీ అంటే ఫుల్ ఫామ్ అన్నా తెలుసా? ఐటీ అంటే ఏంటి? ఐఈటీ అంటావు నువ్వు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కూడా నీకు తెలియదు. సరే, నువ్వు ఐటీ మినిస్టర్గా ఈ 2.5 ఏళ్ళలో చేసింది సాధించింది ఏంటో ఒక శ్వేతపత్రం వదులు. నువ్వు శ్వేతపత్రం వదిలే దమ్ము నీకుందా? లేదు. మళ్ళీ గాలి మాటలేందుకు? నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు 1996లోనే ప్రపంచంలో ఐటీ రెవల్యూషన్ వచ్చి దానికన్నా ముందుగానే గ్రహించి ఈ తెలుగు నాట ఐటీ రెవల్యూషన్కి పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అంటావు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏంటి అని. ఈరోజు నువ్వు వాడే సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్. ఆ ఆపరేటింగ్ సిస్టమ్, ఆ కంపెనీ అధినేతే చంద్రబాబు నాయుడు గారి కోసం వెయిట్ చేశారు. అది చంద్రబాబు నాయుడు స్థాయి. ఆయన స్థాయిని నువ్వు 100 జన్మలెత్తినా అందుకోలేవు. అది తెలుసుకో. ఆవేశము, రాజకీయాల్లో ఉన్న ఏది నోటికి పడితే అది మాట్లాడడం కాదు, సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే ప్రజలు కూడా గౌరవిస్తారు. అమర్నాథ్, సీఎం రమేష్ ఎస్టీడీ బూడిద ముత్యాల నాయుడు లోకల్. సీఎం రమేష్ ఎంపీ నిధులు అనకాపల్లికి ₹1 ఖర్చు పెట్టాడా అని ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కువ ఎక్స్ట్రా మాటలొద్దు. వీడు లోకల్ నాన్ లోకల్ అంటావయ్యా. జగన్మోహన్ రెడ్డిది ఎక్కడా? వాళ్ళ చరిత్ర ఏంటి తెలుసుకో. ఏంటంటే ఈరోజు వీళ్ళు ఏమంటే ఓడిపోతున్నారు, ఆ భయంతో వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సీఎం రమేష్ గారు రేపు ఎంపీ అయితే నిధులు తెస్తాడు, పెడతాడు, ఆ విధంగా అభివృద్ధి చేస్తాడు. ఇంకా ఎంపీఏ కాకుండా
మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మీ పార్టీ 5 ఏళ్ళ ఎంపీగా ఉన్న వ్యక్తి ఏం చేశాడు చెప్పయ్యా అంటే అవి చెప్పడు, కానీ సీఎం రమేష్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. సీఎం రమేష్ బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తలదాచుకోవడానికి వచ్చాడు. పువ్వుపాటికి అనకాపల్లిలో గెలిచే ఛాన్స్ లేదు. వీళ్ళు గాలి మాట్లాడి ప్రజలు ఇప్పుడు అమర్నాథ్ ఇంకెవరో కాదు, ప్రజలు ప్రజాక్షేత్రంలో నిర్ణయిస్తారు ఎవరేంటి అనేది. రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయించబోతున్నారు ఎవరేంటి, ఎవరి క్యాపబిలిటీ ఏంటి అనేది.